మన పురాణాలలో ఏముంది అంటే 7 బ్రహ్మవైవర్త పురాణం. ఈ పురాణం సావర్ణ మనువు చేత నారదుడికి చెప్పబడింది. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు వివరాలు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 8 వరాహ పురాణం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందులో శ్రీనివాసుని చరిత్రము, వెంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరుల చరిత్రలు, వ్రత కల్పాలు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 9 వామన పురాణం. ఈ పురాణాన్ని పులస్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఇందులో శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల చరిత్రలు, భూగోళ ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 10 వాయుపురాణం. ఈ పురాణం వాయుదేవుని చేత చెప్పబడింది. ఇందులో శివదేవుని వైభవం, కాలమానం, భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 11 విష్ణు పురాణం. ఈ పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి చెప్పాడు. ఇందులో విష్ణు మహత్యం, ప్రహ్లాద, ధ్రువ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి. 12 అగ్ని పురాణం. ఈ పురాణం అగ్నిదేవుని చేత వశిష్ఠునికి చెప్పబడింది. ఇందులో శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయాలు, భూగోళ ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి. 13 నారద పురాణం. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేద పాదస్తవము, శివస్తోత్రము, వ్రతాలు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రాల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి.